వార్తను మీకు చూపెట్టడంలో మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఉద్దేశం కాదు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే అవకాశం అంతకు మించి లేదు. కానీ కేవలం అక్కడ జరిగిన ఘటనని మీకు చూపించడం కోసం, ఆ అమ్మాయికి చేసినటువంటి సాహసాన్ని మీ దృష్టికి తీసుకోవడం కోసంతో పాటుగా కొన్ని సూచనలు చేయడం కోసం మాత్రమే ఈ వార్త ప్రచురిస్తున్నాము. సో మొత్తం మీద తల్లి కోసం ఒక బాలిక చాలా ధైర్య సాహసం చేసింది. కళ్ళ ముందు ప్రమాదం జరిగినా భయపడకుండా తల్లిని కాపాడేందుకు ఆ కూతురు చాలా తీవ్ర ప్రయత్నం చేసింది. కర్ణాటక మంగళూరులో జరిగింది ఈ ఘటన. కూతురు ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు తల్లి రోడ్డు దాటుతోంది. అయితే మహిళను అటుగా వెళ్తున్నటువంటి ఒక వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ మహిళపై ఆటో పడిపోయింది. పక్కనే ఉన్న కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అంటూ ఆ ఆటోని కూడా పైకి లేపేందుకు ప్రయత్నం చేసింది. ఇక వెంటనే తలపై చేయి వేసి ప్రయాణికులు, స్థానికులు ఘటనలో బాలిక తల్లికి గాయాలయ్యాయి. ఇక సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. బాలికపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. కర్ణాటక మంగళూరులో జరిగింది ఘటన. ఒక బాలిక ట్యూషన్ వెళ్ళింది. బహుశా అది సాయంత్రం కావస్తోంది. ట్యూషన్ నుంచి విడుదలైన తర్వాత తన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఆ తల్లి అటువైపుగా బహుశా రోడ్డు పైన బైక్ పార్క్ చేసింది. ఆ తర్వాత రోడ్డు దాటుతోంది. అయితే రోడ్డు దాటే క్రమంలోనే ఆవిడ అటువైపుగా వస్తున్న ఆటోని గమనించలేదు. ఆ ట్రాఫిక్ని చూడకుండానే రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఆ వేగంగా వస్తున్నటువంటి ఆటో ఆ మహిళను ఢీకొట్టింది. ఇక పక్కనే తల్లిని ఆటో ఢీకోవడం చూసినటువంటి ఆ కూతురు వెంటనే అక్కడికి చేరుకొని ఆటోను కూడా పైకి లేపే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆటోలో ఉన్నటువంటి వారు కూడా ఆటోని పైకి లేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తే కనుక అక్కడ పక్కనే అది బహుశా ఒక ఎలక్ట్రిక్ షాప్ అయి ఉంటుంది. కొన్ని ఇతరత్ర ఎలక్ట్రిక్ ఫ్యాన్లు కావచ్చు, ట్యూబ్లైట్స్ కనబడుతున్నాయి మనకి. ఎలక్ట్రిక్ షాప్ ముందే ఒక వ్యక్తి కూడా బైక్ పై నిల్చున్నాడు. ఆయనకు కూడా ఏం జరుగుతుందో గుర్తు తెలియదు. వెంటనే ఒక్కసారిగా మహిళ అడ్డం రావడంతో ఆ రోడ్డుపై నుంచి అడ్డుగా పరిగెడుతుండడంతో ఆటో వేగాన్ని నియంత్రించలేకపోయింది. వెంటనే పక్కకు తిప్పే ప్రయత్నంలో భాగంగానే ఆటో ఒక్కవైపుగా వంగిపోయింది. ఆ బైక్ పై ఉన్న వ్యక్తిపై కూడా ఆటో ఢీకొట్టింది. ఆ మహిళను కూడా ఢీకొట్టింది. సో మహిళ అక్కడికక్కడే కొంత తీవ్ర గాయాలు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వారంతా సేఫ్గానే ఉన్నారు. కానీ ఇక్కడ ఆ మహిళతో పాటుగా ఎవరైతే తనని తీసుకెళ్లేందుకు ఆ మహిళ వస్తుందో ఆ మహిళ యొక్క కూతురు చాలా వేగంగా వాళ్ళ అమ్మ వెంటనే ఆ ఆటో ఢీకొని కింద పడిపోవడంతో అటుగా వెళ్ళి వెంటనే ఆటోని లేపేందుకు ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్ అవడంతో ఆ బాలిక సాహసానికి అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఏం ఆలోచించలేదు. వెంటనే పరిగెత్తి అమ్మ అంటూ ఆ ఆటోని లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేసింది. దానికి తోడుగా మరికొంతమంది అక్కడ ఆటోలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత తోడయ్యారు. అందరి సహాయంతో ఆటోని పైకి లేపింది. వెంటనే ఆ తల్లిని తన చేతిలోకి తీసుకొని కొంత అమ్మ అంటూ పలకరించడం, తనతో మాట్లాడించడం, ఏం కాదులే అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేసింది. కొంత డిస్టర్బింగ్గానే ఉన్నాయి. కేవలం ఇది మిమ్మల్ని కలవరపాటు గురించడమో భయభ్రాంతులకు గురించడం మా ఉద్దేశం కాదు. అక్కడ జరిగిన విషయాన్ని, వార్తను మీకు చూపించడం మాత్రమే ఉద్దేశంగా ఉంది. అయితే ఇక్కడ నెట్టింట వైరల్తో ప్రశంసలు కురిపిస్తున్నారు, ఓకే. కానీ ఆర్టీవీ కూడా మీకు కొన్ని సలహాలు చెప్పాలనుకుంటుంది, కొన్ని సూచనలు చేయాలనుకుంటుంది. ఇది హెచ్చరిక కూడా తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటేనే మెయిన్గా మీకు రోడ్డు క్రాస్ అవడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ జీబ్రా క్రాసింగ్ లేకపోతే మీరు అటు ఇటుగా అంతా గమనించి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి వెహికల్స్ రావడం లేదు, వాళ్ళ స్పీడ్ కంట్రోల్లోనే ఉంది, మనం దాటొచ్చు అనుకుంటేనే దాటండి. అంతేగాని మనం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉంటాం. హైదరాబాద్లో కాదు, చాలా ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి చూస్తూ ఉంటాం. ఓవైపు చాలా వేగంగా వెహికల్స్ వస్తూనే ఉంటాయి, కానీ వాళ్ళంతా కూడా చాలా నిర్లక్ష్యంగా రోడ్డును దాటుతూ ఉంటారు. రోడ్డు పై నుంచి కొన్ని సందర్భాల్లో డివైడర్స్ పై దూకుతూ కూడా ఉంటూ ఉంటారు. సో కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు సేఫ్గా ఉన్నా, మీరు అడ్డుగా వచ్చారని చెప్పి ఇక్కడ మీరు చూడండి, ఆ లేడీ సేఫ్గానే ఉంది, అందరూ సేఫ్గానే ఉన్నారు. థ్యాంక్ గాడ్, ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ ఆ లేడీ వస్తుంది, ఆ మహిళ వస్తుందని ఒక ఆ భయాందోళనలో, ఆ టెన్షన్లో ఆటో డ్రైవర్ పక్కకు తప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పక్కకు తిప్పే ప్రయత్నంలో ఆటో ఒక్కసారిగా వంగిపోయింది. ఆటో ఒక టైర్ లేచిపోయింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ప్రయాణికులు కూడా గాయాలయ్యాయి. అంటే ఇంత ప్రమాదం జరిగింది. మీరు కనుక ఆ ఒక్క క్షణం కనుక ట్రాఫిక్ ఏం లేదు, వెళ్ళొచ్చు, దాటొచ్చు అనే కనుక ఆలోచన చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగే కాదు. సో ఎవరైనా కూడా హైదరాబాద్లో కావచ్చు, ఇతర ప్రధాన నగరాల్లో ఎవరైతే ఇటువంటి నిర్లక్ష్యం వహించి తరచుగా రోడ్లు దాటుతూ ఉంటారో, వెహికల్స్ని పట్టించుకోకుండా ఏదేమైతే మారేముందులే అని దాటేస్తూ ఉంటారో, వారందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.
ఆ ప్రమాదం మీకైనా జరగచ్చు, లేదా మీ కారణంగా ఇతరులకైనా జరగచ్చు. సో నిర్లక్ష్యం తగదు. అన్ని గమనించి అంతా చూసిన తర్వాతనే, ట్రాఫిక్ క్లియర్గా ఉందనుకున్న తర్వాతనే మీరు రోడ్డు దాటితే మంచిదనే విషయాన్ని మీరు గమనించాలి. లేదంటే ప్రమాదం మీకైనా జరగవచ్చు, లేదంటే ఇతరులకైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు. ఎస్, ఈ ఘటన కర్ణాటక మంగళూరులో జరిగింది. ట్యూషన్కి వెళ్ళినటువంటి తన కూతురుని తీసుకొచ్చేందుకు ఒక మహిళ అక్కడిగా వచ్చింది. అవతల వైపుగా బైక్ పార్క్ చేసి బైక్ని అక్కడ ఉంచేసి ఇతల వైపుగా రోడ్డు దాటుతోంది. రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న ఆటో నియంత్రించకపోయాడు ఆటో డ్రైవర్. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ మహిళ తప్పు కూడా డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ని గమనించకుండానే వేగంగా పరిగెడుతూ రావడం కూడా ఆ మహిళ పొరపాటుగా చెప్పాలి. సో డ్రైవర్ కూడా కొంత నియంత్రించేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆటోను పక్కకు తిప్పాడు. కానీ ఏమాత్రం కూడా కంట్రోల్ కాలేదు. ఆటో బోర్తా పడింది. ఆటో కిందే ఆ మహిళ కూడా పడిపోయింది. వెంటనే అక్కడ ఆల్రెడీ ట్యూషన్ నుంచి బయటికి వస్తున్నటువంటి తన కూతురు ఆ దృశ్యాన్ని గమనించి వెంటనే అక్కడికి వెళ్ళి ఆటోను లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆ బాలిక సాహసంపై అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.